రా ఫుడ్ అన్నారు. జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రా ఫుడ్లో ఇప్పుడు మామూలుగా పంట పండించడానికి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు. కుక్ చేసుకోకుండా తింటే చాలా ప్రమాదం అని చెప్తున్నారు. రా ఫుడ్ అంటే ఎట్లా తీసుకోవడం? ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమైనా మెథడ్స్ ఉంటాయా? ఉప్పుతో క్లీన్ చేయాలని అవి ఇవి అని చెప్తుంటారు. ఎలా తినాలి మరి రా అది ఫుడ్ మాకు అనేది? ఇప్పుడు ఒక సాల్ట్లో కాసేపు ఉంచేసి తీయడం వల్ల కొంత ఫర్టిలైజర్ ఎఫెక్ట్ పోతుందమ్మా. అంతని చెప్పేసి సాల్ట్లో మనం కొద్దిసేపు పెట్టడం వల్ల ఆ ఇంటీరియర్ లోపల పోయినటువంటి ఆ ఫర్టిలైజర్ ఎఫెక్ట్ అయితే తీసేయలేమమ్మా. ఓకే. పైన ఉన్నటువంటి దాంట్లో కొంతవరకు పోతుంది తప్ప. లేకపోతే ఇప్పుడు ఈ ఇది ఉంది కదమ్మా, వినేగర్ వాటర్ కలిపేసి అందులో కూడా పెట్టడం వల్ల యాపిల్ సైడర్ వినేగర్. సో దానివల్ల పైన ఉన్నటువంటి తొక్క మీద ఉన్నటువంటి ఈ ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఏమా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ పోతుంది కానీ లోపలిదైతే పోదమ్మా. ఓకే. మరి దానికి ఏం చేయాలి సార్? ఏం చేయలేమా మనం? అది బాడీలో ఏమంటే డిఫెన్స్ మెకానిజం ఉంటుందమ్మా. సో దీనికి ఏంటంటేమా రాత్రి పూట అర్లీ డిన్నర్ మీరు చాలామంది ఫాలో అయ్యి చూస్తే కూడా దాని ఇంపాక్ట్ అర్థమవుతుందమ్మా. సో రాత్రిపూట ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ 6-6:30కి తీసుకోవాల్సిన ఆహారం తీసుకొని మౌత్ లాక్ వేసేయాలమ్మా.